వెల్కమ్ టు 24/7 హెడ్లైన్స్. జనసేన జాయింట్స్ కమిటీ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం. 14 మంది సభ్యులతో జాయింట్స్ కమిటీ ఏర్పాటు. విద్యావంతులకు, సామాజికవేత్తలకు, తటస్థులకు ఆ పార్టీలోకి ఆహ్వానించడమే లక్ష్యం. పవన్ కళ్యాణ్ పై తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర విమర్శలు. ఏపీకే పరిమితం కావాలని హితవు. పవన్ కళ్యాణ్ బీజేపీ చేతిలో కీలుబొమ్మ అంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ విమర్శ. తెలంగాణపై బాధ్యతారహిత వ్యాఖ్యలు సరికాని పవన్ కళ్యాణ్ హెచ్చరిక. ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలపై దృష్టి పెట్టాలని సూచన. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల మౌనాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్. హైదరాబాద్ లో మరోసారి ఏసీబీ సోదరుల కలకలం. సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నరసింహపై ఏసీబీ కేసు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలో విచారణ. చత్రినాకాల్లోని నివాసంలో సహా 13 చోట్ల ఏకకాలంలో సోదాలు. డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో కొనసాగుతున్న తనిఖీలు. హైదరాబాద్ లో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం. భాగ్యనగరంలో రోడ్డుకు ట్రంప్ పేరు. జూన్ 23 అధికారిక ప్రారంభోత్సవం. సీఎం రేవంత్. అమెరికా రాయబారి హాజరు. ఐటీ బంధాన్ని బలోపేతం చేసేందుకైన ప్రభుత్వం. బీజేపీ తీవ్ర అభ్యంతరాలు. అడవిలో అన్నలపై కవిత కీలక వ్యాఖ్యలు. బాయిబాడ కార్యక్రమంలో భాగంగా కవితకు అడ్డంకులు. మంచిర్యాల ఆర్కే7 గని వద్ద కవితను నిలువరించిన పోలీసులు. ఆంక్షలను ఛేదించి కార్మికులతో మాట్లాడిన ఎమ్మెల్సీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహం వెనుక అసలు కథ ఇదే. అందుకే మనోడికి కోపం కట్టలు తెంచుకుంది. శ్రీలంక భారత్ ఏ జట్ల మ్యాచ్ లో తీవ్ర వాగ్వాదం. వైభవ్ సూర్యవంశితో లంక ఆటగాడు హలం బగే గొడవ. మ్యాచ్ అయిపోయింది, ఇక నువ్వు ఇంటికి వెళ్ళంటూ శ్రీలంక క్రికెటర్ స్లెడ్జింగ్. ఆగ్రహంతో సూర్యవంశీ లంక ప్లేయర్లపై దూసుకెళ్లిన వైనం. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తోపులాట దారితీసిన ఘటన. ఇకపై డిగ్రీలో ఉంటే చాలదు. భవిష్యత్తు చదువులపై ఆర్థిక సలహాదారు కీలక వ్యాఖ్యలు. ఎంబీఏల ప్రాణం తగ్గుతుందన్న సీఈఏ. వృత్తి నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుందని వెల్లడి. భర్తీ చేయలేని ఉద్యోగులపై దృష్టి పెట్టాలని సూచన. ఆరోగ్యం కూడా ఉద్యోగులకు కీలకమన్న నాగేశ్వరరావు. స్కిల్స్ ఫిట్నెస్ దృష్టి పెట్టాలని యువతకు సూచన.